ఇంటి పంటల ప్రాముఖ్యత ఏంటి అని అంటే మొట్టమొదట క్రిమి సంహారకాలు వాడనటువంటి ఆకుకూరలు కూరగాయలన్నీ పండించుకోవచ్చు. రెండో ఉపయోగం ఏంటి అంటే కుటుంబంలో అందరి మధ్యలో మంచి సహృదయత వస్తుంది, టుగెదర్నెస్ వస్తుంది. ఇంతకుముందు వాట్సాప్లలో కూర్చునే వాళ్ళు ఇప్పుడు వాట్సాప్లో వదిలేసి ఈ ఇంటి పంట వీడియోలు చూస్తున్నారు. అదొకటి అడ్వాంటేజ్. తర్వాత పిల్లలకి ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి జనరేషన్కి కూడా వాళ్ళు కూడా ఈ పెద్దలతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళ టీవీలో వచ్చే కార్టూన్స్ అవన్నీ మానేసి పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. అదొకటి. తర్వాత చాలా వరకు ఒక మామూలుగా వేరేవైతే చాలా ఫాస్ట్గా మనము అన్నీ ఏమంటారు కాపీ చేస్తున్నాము. ఇది మాత్రము కాపీ చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఇందులో శ్రమ ఉంటుంది కాబట్టి. సో అది కూడా ఈ మధ్య కొంచెం మార్పు వచ్చింది. సరే ఇది చేస్తే బాగుంటుందేమో, ఇంతకుముందు ఒక కారు ఉంటే అదొక సోషల్ స్టేటస్, ఇంకేదో ఉంటే బిల్డింగ్ ఉంటే సోషల్ స్టేటస్ అనే, ఇప్పుడేమో ఇంటి పెరడు ఉంటే సోషల్ స్టేటస్ లాగా ఆ కాన్సెప్ట్ వచ్చింది. ఇది ఒకటి పాజిటివ్ సైడ్ నా దృష్టిలో. అరే వాళ్ళ ఇంట్లో ఉంది కదా మనం ఎందుకు పెంచుకోవద్దు అన్నది ఒకటి ఈ మధ్య గమనిస్తూ ఉన్నాము. అదొకటి ఇందులో నాకు చాలా నచ్చింది. మంచి కూరగాయలు పండించుకుంటున్నాము, మనం పండించింది మనం తింటున్నాం కాబట్టి చాలా ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంది. ఇంతకుముందు రవిచంద్ర గారు, రఘుత్తమ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు 100% ట్రూత్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్లో ఇప్పుడు 3 జనరేషన్స్ ఉంటున్నారు కదా. ఓల్డ్ జనరేషన్ చాలా హెల్తీగా ఉన్నారు, మిడిల్ వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నవాళ్ళు ఇప్పటి నుంచి హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది. సో అగైన్ మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే ఎవరు హాస్పిటల్ వెళ్ళకుండా ఉండొచ్చు అన్నది నా అభిప్రాయం.